జగన్మోహన్ రెడ్డి గారి అదృష్టమో దురదృష్టమో తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి గారి కోసం ప్రాణం ఇవ్వటానికైనా ఎంత దూరం వెళ్ళటానికైనా సిద్ధపడే కార్యకర్తలు ఉన్నట్టే ఒక అరడజన్ నాయకులు కూడా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి క్యాబినెట్ సహచరులు ఆరుగురు ఎవరంటే ఒకళ్ళు అంబటి రాంబాబు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి కోసమే నోటి దూల ప్రదర్శించిన వ్యక్తి. దాని వెనకాల పెద్ద స్ట్రాటజీ ఉంది, అది కూడా మీకు చెప్తాను. రెండో వ్యక్తి పేరు నాని. సొంత కులం నాయకులను కూడా తిట్టడానికి వెనకాడరు జగన్మోహన్ రెడ్డి గారి కోసం. మూడు కొడాలి నాని. ఇప్పుడు కొంత కామైపోయారు కానీ జగన్మోహన్ రెడ్డి గారి కోసం అవతర రాజకీయ పార్టీ నాయకుల్ని, చంద్రబాబు నాయుడు గారిని, వాళ్ళ కుటుంబాన్ని, నారా లోకేష్ గారిని, ఆయన వ్యక్తిత్వాన్ని, పవన్ కళ్యాణ్ గారిని ఏమాత్రం తిట్టడానికి వెనకాడని వ్యక్తి, బూతులతో విరుచుకుపడే వ్యక్తి కొడాలి నాని. నాలుగు ఆర్కే రోజా. ఆర్కే రోజా మాట తీరు గురించి మీకు తెలియంది కాదు కదగా, కొత్తగా చెప్పేదే ఉంది. ఐదు గుడివాడ అమర్నాథ్. జగన్మోహన్ రెడ్డి గారికి ఏ కష్టం వచ్చినా ఆయన కూడా ముందుకు వచ్చేటువంటి వ్యక్తి. మొన్న కూడా డేటా సెంటర్ విషయంలో ఏ రకంగా ముందుకు వచ్చి మాట్లాడే ప్రయత్నం చేశాడో మీరంతా చూశారు కదా. సరే, ఆరో వ్యక్తి జోగి రమేష్. ఆయన కూడా మొన్న నారా లోకేష్ గారిని ఏ రకంగా మాట్లాడాడు, గతంలో ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడికి పోయాడు, ఇవన్నీ మీకు తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఏమైనా చేయటానికి వెనకాడని వ్యక్తులు కాబట్టే వీళ్ళందరికీ జగన్ గారు కూడా మంత్రి పదవులు ఇచ్చారు. వీళ్ళు తమ క్యారెక్టర్ పోయిద్ది కదా అని ఆలోచించరు, తమని జనం నవ్వుకుంటారు కదా అని ఆలోచించరు. తమ క్యారెక్టర్ పోయినా సరే, తమని జనం నవ్వినా సరే, తమని జనం ఓడించినా సరే, బూతులతోటి అవతల వాళ్ళని తిట్టడానికి ఏమాత్రం వెనకాడరు జగన్మోహన్ రెడ్డి గారి కోసం. జనం బుద్ధి చెప్పినా సరే, జనం కంటే జగనే ముఖ్యం అనుకున్నటువంటి బ్యాచ్ ఇది. ఇప్పుడు అంబటి రాంబాబు గారు జనం తిట్టుకుంటారని తెలుసు, జనం అంబటి రాంబాబుని విరణగా చూస్తారన్న విషయం అంబటి రాంబాబు గారికి తెలియదా? తెలుసు. అయినా సరే తన నోటి ధోరణి ప్రదర్శించారు. లకారం భాషతోటి చంద్రబాబు నాయుడు గారిని తిట్టారు. ఎందుకు తిట్టాల్సి వచ్చింది అంటే దాంట్లో స్ట్రాటజీ ఏంటంటే, ఇప్పుడు వైసీపీ ఇరక్కపోయింది, జగన్మోహన్ రెడ్డి గారికి కష్టం వచ్చింది. తిరుమల తిరుపతి దేవస్థానంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు నెయ్యి కాని పదార్థాన్ని నెయ్యిగా నమ్మించి దాదాపుగా 68,000 కేజీల నెయ్యి కాని పదార్థాన్ని ఏఆర్ డైరీ, బోలేబాబా డైరీ నుంచి సేకరించి 20 కోట్ల లడ్డూల్లో కలిపి జనానికి పంచారు అనేటువంటి విషయాన్ని సిట్ నిర్ధారించి ఛార్జ్షీట్ రూపంలో నెల్లూరు కోర్టు ముందు పెట్టింది. ఇప్పుడు ఈ విషయాన్ని కూటమి బలంగా ప్రజలకు తీసుకెళ్తా ఉంది. సరే, వైసీపీ కూడా వాదించుకుంటా ఉంది జంతువుల కొవ్వు అనేది ఫైండ్ అవుట్ కాలేదు కాబట్టి మేమే తప్పు చేయలేదని. సరే, జంతువుల కొవ్వు కలిసిందా లేదా పక్కన పెట్టేస్తే, కల్తీ నెయ్యి అనేది నిజం కదా, ఇది ప్రజల్లోకి వెళుతుంది. ఇది ప్రజల్లోకి వెళితే హిందువులంతా వైసీపీని బాయ్కాట్ చేసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ కల్తీ నెయ్యి వ్యవహారం నుంచి చర్చని పక్కదో పట్టించాలి. చర్చను పక్కదో పట్టించాలంటే ఏదో ఒక పెద్ద ఇన్సిడెంట్ జరగాలి. దానికోసం తన మీద దాడి చేయించుకోవడానికి సిద్ధపడ్డారు అంబటి రాంబాబు గారు. మీకు క్లియర్గా ఈరోజు జరిగిన ఇష్యూ మొత్తం చెప్పే ప్రయత్నం చేస్తా. నిన్న అంబటి రాంబాబు గారు ఒక ఫ్లెక్సీని తీయమని చెప్పడానికి వెళ్ళారు. కావాలంటే ఆ ఫ్లెక్సీ చూడగానే అంబటి రాంబాబు గారు ఆ ఫ్లెక్సీని తీసేయచ్చు. అప్పటికి అక్కడ టీడీపీ కార్యకర్తలు ఎవరూ లేరు. ఆ ఫ్లెక్సీ ఏంది, మహాపాపం నిజం అని వైసీపీ కల్తీ నెయ్యి విషయంలో దొరికిపోయిందని ఎవరో హిందువులో, మామూలు జనాలు, లేదా టీడీపీ కార్యకర్తలు ఎవరో ఆ ఫ్లెక్సీని కట్టారు. ఆ ఫ్లెక్సీ అభ్యంతరకరంగా ఉంది, తీసేయండి అని అంబటి రాంబాబు గారు నిన్న వెళ్ళి 24 గంటల్లో తీసేయండి, లేకపోతే నేనే వచ్చి తీసేస్తానని వార్నింగ్ ఇచ్చారు. అప్పుడు అంబటి రాంబాబు గారికి తెలీదా, 24 గంటల తర్వాత అక్కడికి వెళితే అక్కడికి టీడీపీ కార్యకర్తలు వస్తారు, గొడవ ఇద్దన్న విషయం తెలీదా? తెలుసు. తెలిసే అప్పటికప్పుడు తీసేస్తే టీడీపీ కార్యకర్తలు అక్కడ ఎవరు లేరు కాబట్టి, గొడవ పట్టడానికి అవకాశం లేదు కాబట్టి అక్కడ ఒక ఛాలెంజ్ విసిరి వచ్చారు. ఈరోజు ఆ బ్యానర్ తీయడానికి అంబటి రాంబాబు గారు అక్కడికి వెళ్ళారు. అంబటి రాంబాబు గారు ఊహించినట్టే అక్కడ టీడీపీ కార్యకర్తలు చేరుకున్నారు. సరే, అంబటి రాంబాబు గారు తన మనుషులతో కలిసి, అనుచరులతో కలిసి అక్కడికి వస్తారు, గొడవ చేస్తారు అంచనాతోనో ఏమో కొంతమంది టీడీపీ కార్యకర్తలు కర్రలు వాళ్ళు సిద్ధం చేసుకున్న మాట వాస్తవం. అక్కడ విజువల్స్లో కనపడుతున్నాయి కాబట్టి వాళ్ళు కూడా కర్రలు పట్టుకుని వచ్చినట్టున్నారు. సరే, అయినా సరే అంబటి రాంబాబు గారి మీద దాడి జరగలేదు రియాలిటీగా ఫస్ట్లో. సో తన మీద దాడి జరగాలని అంబటి రాంబాబు గారు కోరుకుని అక్కడికి వెళ్ళారు. అందుకని తన మీద దాడి జరగాలంటే అక్కడ ఉన్న కార్యకర్తల్ని రెచ్చగొట్టాలి, రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు.
చంద్రబాబు నాయుడు గారిని రకాలం భాషలో తిట్టారు. తిడితే సహజంగా చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని అలా తిట్టినప్పుడు ఎవరికైనా టీడీపీ కార్యకర్తలకు కోపం వస్తుంది. కానీ ఇప్పుడు మంచి ప్రభుత్వం అని చెప్పుకుంటుందిగా కూటమి ప్రభుత్వం. పోలీస్ సెక్యూరిటీ తోటి అంబటి రాంబాబుకి సెక్యూరిటీ కల్పించి ఆయన మీద దాడి జరగకుండానే ఆయన ఇంటికి పంపించారు. సగం ప్లాన్ వర్కౌట్ అయింది కానీ సగం ప్లాన్ వర్కౌట్ కాలే. అంబటి రాంబాబు గారు ఆలోచించింది ఏంటంటే, తన మీద దాడి జరిగింది అనుకోండి, రేపు న్యూస్ పెద్ద ఎత్తున సర్క్యులేట్ అవుద్ది. వాళ్ళ కోసం భజన చేసే అరడజన మీడియా ఉంటుంది. అరడజన మీడియా గట్టిగా భజన చేస్తుంది అంబటి రాంబాబు గారి మీద టీడీపీ కార్యకర్తల దాడి అనేది. అప్పుడు దాడి చేసినప్పుడు అంతకుముందు అంబటి రాంబాబు తిట్టిన బూతులు ఎవరూ పట్టించుకోరు. అంబటి రాంబాబుని జనం కొట్టారు, టీడీపీ కార్యకర్తలు కొట్టారు అన్నదే పట్టించుకుంటారు. అంబటి రాంబాబుకి కాలు ఇరిగింది, చెయ్యి ఇరిగింది, ముక్కు బయలింది, ఇదే వార్త వస్తుంది. వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు రంగంలో దిగుతారు. ఆయన వచ్చి ఓదారుస్తారు, పరామర్శిస్తారు, కన్నీరు పెట్టుకుంటారు. ఇలా మా నాయకుల మీద దాడులు చేస్తారని గట్టిగా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతారు. సో చర్చల్లో అంబటి రాంబాబు దాడి మీదకి వెళ్ళిపోయింది. దాడి ఎందుకు చేయాల్సి వచ్చిందో టీడీపీలు చెప్పుకోవాలి, దాడి చేశారన్న సానుభూతి కోసం వైసీపీ ప్రయత్నం చేసుకోవాలి. ఈ మొత్తం ఇష్యూలో నుంచి తిరుమల లడ్డూ వ్యవహారం అంతా పక్కకు పోయింది. ఇది అంబటి రాంబాబు గారి ప్లాన్. కానీ అనుకున్నట్టు దాడి జరగలేదు. దాడి జరగకుండానే పోలీసులు సేఫ్టీగా ఆయన ఇంటికి పంపించేశారు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఆయన? నన్ను అరెస్ట్ చేయండి, నన్ను అరెస్ట్ చేయండి అడుక్కున్నాడు, అరెస్ట్ చేయమని. రెచ్చగొడుతున్నాడు అరెస్ట్ చేయమని. ప్రభుత్వాన్ని రెచ్చగొడుతున్నాడు, పోలీసుని రెచ్చగొడుతున్నాడు. ప్రెస్ మీట్ ఒకసారి చూడండి, ఒకసారి అంబటి రాంబాబు ప్రెస్ మీట్. రెచ్చగొడుతున్నాడు, తనను అరెస్ట్ చేయండి. పైగా చంద్రబాబు నాయుడు గారిని తిట్టారంటే అరెస్ట్ చేయకపోవచ్చేమో. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని తిట్టారనుకోండి, చంద్రబాబు నాయుడు గారు నవ్వి ఊరుకుంటారు. సరే, వాళ్ళ బిహేవియర్ అంతేలే, వాళ్ళ గతంలో కూడా అలా తిట్టారు కదా, వాళ్ళ క్యారెక్టరే అంతలే, నవ్వు ఊరుకుంటారేమో మేబీ. కానీ మహిళలను తిట్టారంటే చంద్రబాబు నాయుడు గారు ఊరుకోరు. మహిళలను తిట్టారంటే చంద్రబాబు నాయుడు గారు ఊరుకోరు. గతంలో కూడా చెప్పారు, వార్నింగ్ ఇచ్చారు కదా, మహిళల జోలికి వెళ్తే ఎవరిని ఉపేక్షించను అని చెప్పేసి. ఇప్పుడు మహిళల జోలికి వెళ్తే చంద్రబాబు నాయుడు ఊరుకోరు. అందుకని అంబటి రాంబాబు గారు ఏం చేశారు? వెంటనే నేను అన్నది చంద్రబాబు నాయుడు గారిని కాదు, ఒక మహిళని, నన్ను తిడుతుంటే నేను తిట్టాను అని చెప్పేసి అన్నారు. క్షమాపణ చెప్పలే అంబటి రాంబాబు గారు. ఎక్కడా కూడా మొదటి ప్రెస్ మీట్లో ఆయన క్షమాపణ చెప్పలేదు. మహిళను తిట్టాను అన్నారు. మహిళను తిట్టారంటే చంద్రబాబు నాయుడు గారు ఊరుకోరు. సొంత పార్టీ కార్యకర్తనే ఊరుకోరు. ఇప్పుడు కిరణ్ అని ఐటీడీపీ కార్యకర్త జగన్మోహన్ రెడ్డి గారి సతీమణిని భారతీ గారిని ఉద్దేశించి తప్పుగా మాట్లాడాడు. 24 గంటలు అరెస్ట్ చేసి లోపల పడేశారు. అతను కూడా పార్టీ పదవిని పీకేశారు. కిరణ్ గురించి మీకు ఐడియా ఉందిగా. కాబట్టి అప్పుడు భారతీ గారిని తిడితే ఆయన భారతీ గారిని తిడితేనే ఒప్పుకోలేదు. అలాంటిది ఒక మహిళని అంబటి రాంబాబు తిడితే ఊరుకుంటారా చంద్రబాబు నాయుడు గారు? అవతల పార్టీ వ్యక్తి తిట్టితే ఖచ్చితంగా ఒప్పుకోరు. ఖచ్చితంగా అంబటి రాంబాబు అరెస్ట్ జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి నేను మహిళను తిట్టానంటే నన్ను అరెస్ట్ చేపిస్తారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి మహిళను తిట్టానని ఒప్పుకున్నాడు. ఎవరు కూడా ఒక పెద్ద స్థాయి నాయకుడు నేను మహిళల్ని లకారం భాషలో తిట్టానని ఒప్పుకోరు. కానీ అంబటి రాంబాబు ఒప్పుకున్నాడు. ఎందుకు ఒప్పుకున్నాడు? జగన్మోహన్ రెడ్డి కోసమే. మళ్ళీ ఇది కూడా ఇప్పుడు అంబటి రాంబాబును అరెస్ట్ చేస్తారు, జైలు పంపిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు, జైలు యాత్ర, ఓదార్పు, రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం మా అంబటి రాంబాబుని అరెస్ట్ చేశారు, ఇది కక్ష సాధింపు, అది ఇదని అంబటి రాంబాబు గారు మాట్లాడుతారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు మీడియా ముందుకు వచ్చి మాట్లాడతారు. మరి దానికి కౌంటర్గా టీడీపీ వాళ్ళు మాట్లాడాలి. సో ఇష్యూ డైవర్ట్ అయిపోయింది. తిరుమల లడ్డు ఇష్యూలో నుంచి అంబటి రాంబాబు అరెస్ట్ మీదకి ఇష్యూ మారిపోయింది. సో కనీసం అరెస్ట్ అన్న చేయించుకోవాలని అంబటి రాంబాబు గారు ఆశపడుతున్నారు, ఇష్టపడుతున్నారు. అరెస్ట్ని దాడి చేయించుకోవాలనుకున్నారు, సాధ్యం కాలేదు. అరెస్ట్ చేయించుకోవాలనుకుంటున్నారు ఇప్పుడు. సో ఈ అరడజన్ నాయకులు వీళ్ళలో కొద్దిగా కాముగా ఉంది. ఇప్పుడు ఒక కొడాలి నాని కనపడుతున్నాడు. ఆయన కూడా మొన్న సంతకాల సేకరణప్పుడు వచ్చి కనపడిపోయాడు. కానీ గతంలాగా మాట్లాడింది లేదు. సో మిగతా వాళ్ళంతా కొంత రన్నింగ్లోనే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఏమైనా, ఎంతైనా, ఏదైనా చేసే ఈ అరడజన్ బ్యాచ్ సిద్ధంగానే ఉన్నారు. సో వీళ్ళ మీద మీ కామెంట్ ఏంది? ఈ డైవర్షన్ పాలిటిక్స్ వైసీపీకి వర్కౌట్ అవుతాయా లేదా? ఓడించినా సరే జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఎంత దూరమైనా వెళుతున్నటువంటి ఈ బ్యాచ్కి ఇక రేపు రాబోయే కాలంలో పొలిటికల్ ఫ్యూచర్ ఉంటుందా ఉండదా? మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.